హాయ్ అండి. శరన్నవ నవరాత్రులు మొదలయ్యాయి కదా. ప్రతి గుళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ ఆ అమ్మవారు కొలువై ఉంటారు కదా ఈ 9 రోజులు. నేను కూడా మా ఇంట్లో మా తులసమ్మకు పూజ చేసేసుకొని ఇంకా ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహానికైతే అభిషేకం చేసేసుకున్నాను. ముందు రోజు సాయంత్రంగానే అన్ని పూజ సామాన్లు పూజ రూము మొత్తం డీప్ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. అందుకే ఉదయాన్నే ఫాస్ట్గా నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నా. శరన్నవ నవరాత్రుల్లో తప్పకుండా మా ఏరియా వాళ్ళందరూ దుర్గమ్మ కొండ ఎక్కేవాళ్ళం. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల నేనైతే వెళ్ళలేకపోతున్నాను. అందుకే నేను సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకున్నా. కానీ వీలైనప్పుడు ఒక్కరోజైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని రావాలనుకుంటున్నాను. ఇంకా నా దగ్గరున్న అమ్మవారి కాయిన్తో అయితే నేను అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసుకొని పరమాన్నం నివేదించేశాను. ఇంట్లో పూజ చేసేసుకొని మా ఇంటి ముందర గంగమ్మ గుడి ఉంది. చాలాసార్లు వీడియోలో చెప్పాను, చూపించాను కూడా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేసి వద్దామని వెళ్తున్నాను. బాయ్ బాయ్.